హలో ఆల్, ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. నా ఫేవరెట్. దీని లోపల కాకరకాయ సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను. అవి అలానే ఉంచేస్తాను. నేను మిక్సీ పట్టినప్పుడు ఇవి కూడా కలిపి చేస్తాను. ఇలా స్పేషియస్గా ఉండేలా చూసుకుంటాను. సో దీనికోసం స్టఫింగ్కి ధనియాలు ఇంకా నువ్వులు కొబ్బరి ఫ్రై చేసుకుంటాను. స్టిర్ ఫ్రై అంతే. ఈలోపు కాకరకాయలు కొద్దిగా పసుపు ఉప్పేసేసి కొద్దిగా లైట్గా 50% ఉడకబెడతాను. ఆల్రెడీ నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మిక్సీ చేసేసాను. అందులో కారము, వెల్లుల్లిపాయ, కొబ్బరి ఇందాక వేయించినవి వేసేసి మిక్సీ పట్టాను. వాటితో పాటు ఇందాక కాకరకాయ గింజలు కూడా తీసాను కదా, అవి కూడా కలిపేసి పట్టాను. ఇలాగ అన్నిట్లలో స్టఫ్ చేసుకున్నాను. నేను మిగిలింది పక్కకు పెట్టేసుకుంటాను. ఇవి కొద్దిగా ఫ్రై అవుతాయి కదా, సో లాస్ట్లో ముందే వేస్తే మాడిపోకుండా లాస్ట్లో వేస్తాను. ఇది కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా మొత్తం మాడిపోతుంది. సో ఇలా మెల్లిమెల్లిగా చేసుకోవాలి. 20 to 30 minutes ఈజీగా పడుతుంది. ఇంత ఫ్రై అయిన తర్వాత ఇందాక స్టఫ్ ఉంది కదా, అది వేసేసుకొని కొద్దిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవడమే. ఒక 5 minutes తర్వాత రెడీ అయిపోతుందండి. పప్పులోకి అయితే సూపర్ కాంబినేషన్.